తెలుస్తోంది. సో స్పెషల్ హెలికాప్టర్ ఆధారంగా ఇప్పటికే రంగంలోకి దిగారు, రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఎగువ నుంచి భారీ వరదతో పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు నీటి విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా సమాచారం లేకపోవడం కారణంగా వరద ఉప్పొంగినప్పుడు సుమారుగా 30 మంది అక్కడికి వెళ్ళినటువంటి పశువుల కాపర్లు ఇతర కూలీలు చిక్కుకున్నారు. ఇక వీళ్ళందరినీ కాపాడేందుకు హెలికాప్టర్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయ దగ్గర ఈ కూలీలు చిక్కున్నట్టు తెలుస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో చెట్లెక్కారు పశువుల కాపర్లు. ఇక హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ టీం రక్షణ చర్యలు చేపడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా ఎగువన కురిసినటువంటి వర్షాల కారణంగా పెదవాగు ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నిండడంతో గేట్లెత్తారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండానే గేట్లెత్తడంతో ఒక్కసారిగా దిగువకి నీటి ప్రవాహం ఉప్పొంగింది. దీంతో అక్కడికి వెళ్ళినటువంటి కాపర్లు ఆ తర్వాత కూలీలు కూడా చిక్కుకున్నారు. వారందరికీ కూడా రక్షించుకోవడం కోసం తమకు తాముగానే చెట్లెక్కారు. ప్రస్తుతం వారిని రక్షించేందుకు హెలికాప్టర్ రంగంలో దిగింది రెస్క్యూ టీం. హెలికాప్టర్ ద్వారా వారందరినీ కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. సుమారుగా ఇక్కడ 30 మంది అక్కడ చిక్కున్నట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకవైపు హెలికాప్టర్ సంబంధించి దృశ్యాలు మీరు చూస్తున్నారు. వారందరినీ కూడా కాపాడేందుకు రెస్క్యూ టీం హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుంటుంది. మరోవైపు ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. బహుశా ఇది పైనుంచి అంటే దాదాపుగా ఒక రకంగా చూస్తే కనుక గేట్లు ఎత్తడమే కాదు, ఒక రకంగా అక్కడ గండి పడినట్టు కూడా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన 30 మంది చిక్కుకున్నారు. పెదవాగు ప్రాజెక్టు గేట్లెత్తడంతో ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దిగువకి ఆ వరద కారణంగా అక్కడ ఉన్నటువంటి పశువుల కాపరు కూలీలు కూడా అక్కడ చిక్కున్నారు. మీరు చూస్తున్నారు హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపడుతోంది. కింద వాగులో చిక్కుకున్నటువంటి ఆ కూలీలని పశువుల కాపర్ని పైకి లాగుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ టీమ్ అక్కడ ఆపరేషన్ చేపడుతోంది. వారందరినీ కూడా కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. మరికొంతమంది ఆ వాగుకి ఆ వరదకి అక్కడ తాళలేక వారందరూ కూడా చెట్లు సైతం ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్లు ఎక్కడం కూడా జరిగింది. ఇక ఆర్టీవీ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తున్న దాదాపుగా కింద కనపడేటువంటి మొత్తం కూడా షెడ్లు అవన్నీ కూడా ఒక ఆలయం కూడా మనకు కనబడుతున్నవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయింది. సో ఎటువంటి సమాచారం ఎటువంటి సైరన్ లేకుండానే మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన కొంతమంది పైకి లాగుతున్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపడుతోంది. అక్కడ చిక్కుకున్న వారిని తాడు సహాయంతో పైకి లాగుతున్నారు హెలికాప్టర్ నుంచి రెస్క్యూ టీం. సో ఒక్కసారిగా ఎటువంటి సమాచారం లేకుండా ఆ ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఎత్తడంతో దిగువకి భారీ ఎత్తున వరద చేరింది. ఆ ప్రవాహానికి కూలీలు పశువుల కాపరు మొత్తం కూడా చిక్కుకున్నారు ఆ వాగులో. ఇక అక్కడ ఒక ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలో కూడా ప్రస్తుతం అక్కడ పైకి షెడ్ల పైకి ఎక్కడం కావచ్చు, చెట్ల పైకి ఇక్కడ ఎక్కి వారంతా కూడా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా తాళ్ల సహాయంతో హెలికాప్టర్ రెస్క్యూ టీం వారిని పైకి లాగేందుకు ప్రయత్నం చేస్తోంది. మీరు చూస్తున్నారు ఆలయం కూడా కనబడుతుంది, అక్కడ ఆలయం కనబడుతోంది, కొన్ని షెడ్స్ కూడా కనబడుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఇక రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు. బహుశా అక్కడ గేట్లు ఎత్తడమే కాకుండా కొంతమంది మనకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ గండి కూడా పడింది. ఏకంగా పెద్దవాగు ప్రాజెక్ట్ పైన కురిసినటువంటి వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద చేరడంతో అక్కడ వరద ప్రవాహం వల్ల అది పూర్తి సామర్థ్యాన్ని మించి అక్కడ నీటిలో చేసి ఉంచారు. ఒక్కసారిగా ఆ డ్యామ్ని ఆ గండి పడినటువంటి ప్రదేశం మనం చూస్తున్నాం. గండి పడింది, గండి పడి కూడా నీటి ప్రవాహం బయటికి వస్తోంది. సో పూర్తిగా డ్యామ్కి ఎటువంటి నష్టం చేకూరకుండా మునిపే వారంతా కూడా గేట్లు ఎత్తారు. సో గేట్లు ఎత్తిన విజువల్స్ మనం చూస్తున్నాం. గేట్లు ఎత్తిన ఒకవైపు, గండి పడడం మరోవైపు. బహుశా అధికారుల గండిని పడిన నేపథ్యంలో ఆ గండిని అంటే పూర్తిగా డ్యామ్కి ప్రమాదం పొంచిన నేపథ్యంలో ఒక్కసారి గేట్లు ఎత్తారు. ఎటువంటి సైరన్కి ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కానీ జారీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పశువుల కాపర్లు కూలీలు ఈ వరదలో చిక్కుకున్నారు. 30 మంది సుమారుగా ఈ వరదలో చిక్కుకుని తెలుస్తోంది. బహుశా ఈ సంఖ్య కొంత రౌండ్ ఫిగర్గా చెప్పారు, ఎక్కువగా ఉండొచ్చు. సో మరికొంతమంది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తున్నారు వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నారు. ఒక ఆలయానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆలయం లోపల నుంచి కూడా ఈ ప్రవాహం దూసుకెళ్తోంది. ఎంతటి స్థాయిలో అక్కడ ప్రవాహం ఉందో మనం గమనించవచ్చు. సో ఇంతటి ప్రవాహంలో ఎవరైనా బేసిక్గా అక్కడ వాళ్ళు భయాందోళనకు గురే అవకాశం ఉంటుంది.
సో ఈ నేపథ్యంలో 30 మంది అక్కడ చిక్కుకున్నారు. ఇంకెవరికైనా ప్రమాదం జరిగిందా? సో అక్కడ ఏం జరుగుతుందో మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న అంశం కనబడుతోంది. సో చాలా మంది కూడా చెట్లపైకి ఎక్కి అక్కడటువంటి ఆలయం పడినటువంటి షెడ్లపైకి ఎక్కి కూడా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఉదయ్, సో ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి? అక్కడ ఎంతమంది రెస్క్యూ టీం అక్కడికి వచ్చారు? సో ప్రస్తుతం అక్కడ ఎంతమంది చిక్కుకున్నారు? 30 మందిలో ఎవరెవరు ఉన్నారు? వారికి సంబంధించి సమాచారం కానీ ఎవరెవరున్నారో విషయం కానీ మనకు తెలుస్తోందా? సో అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా గడిచిన 48 గంటల్లో కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని గుమ్మడివెల్లి వద్ద నిర్మించినటువంటి పెద్దవల్లి ప్రాజెక్టుకు భారీ మొత్తంలో వరద ప్రవాహం అయితే వచ్చి చేరింది. ఈ రోజు ఉదయం వరకు కూడా పూర్తి స్థాయి సామర్థ్యం రావడంతో అకస్మాత్తుగా ఒక్కసారిగా ప్రాజెక్టు 3 గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు. దిగువకు భారీ మొత్తంలో నీటి ప్రవాహాన్ని అయితే విడుదల చేశారు. మొత్తం 45,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహం అటు దిగువకు చేరడంతో దిగువ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముంపు ప్రాంతాల్లో పెద్ద ప్రమాదక హెచ్చరికలు కూడా జారీ చేయలేకపోవడంతో పెద్ద ఎత్తున పశువులు కాపర్లు కావచ్చు, వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతు కూలీలంతా కూడా ఒక్కసారిగా వరద ప్రవాహంలో చిక్కుపోయారు. చూస్తుండగానే అకస్మాత్తుగా కొద్ది సెకండ్ల వ్యవధిలోనే భారీ మొత్తంలో వరద ప్రవాహం ముంచెత్తడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చెట్లను ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు. పశువుల కాపర్లు, రైతు కూలీలు ఒక్కసారిగా చెట్లను ఎక్కి సహాయం కోసం అయితే దాదాపు కొన్ని నిమిషాల పాటు వేచి చూశారు. అప్పటికే సమాచారం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ జిటి శ్రీ పాటిల్తో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అటు ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యల కోసం ప్రత్యేకమైనటువంటి బోట్లను భద్రాచలం తెప్పించే ప్రయత్నం చేస్తారు. విషయం తెలిసినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎంఓ బృందాలతో ఇప్పటికే చర్చలు జరిపి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్ ని కూడా తక్షణమే పెద్దవాగు ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాలకు వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఆదేశించడంతో ప్రస్తుతం సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 30 మంది వ్యవసాయ కూలీలతో పాటు పశువుల కాపర్ను పెద్దవాగు ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా నారాయణపురం గ్రామంలోని కరకట్ట మైసమ్మ టెంపుల్ ఆలయం వద్ద 25 మంది కూలీలు, అదేవిధంగా పశువుల కాపర్లు నీటి మట్టం పెద్ద ఎత్తున ప్రవాహం పొందడంతో ఒకసారిగా వాళ్ళు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. అయితే ఇప్పటి వరకు 15 మంది రైతు కూలీలని, పశువుల కాపర్లను ఇప్పటికే సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే రక్షణ సహాయ చర్యలు ప్రారంభించి వారందరినీ కూడా కాపాడినట్లయితే మనకి సమాచారం అవుతుంది. ఇంకా కొంతమంది రైతులు వరద ప్రవాహంలో చిక్కున్నారు, వారిని కూడా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గేట్లు ఎత్తే ముందు డెఫినెట్ గా సైరన్ ఇస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు. సో ఇక్కడ గేట్లు ఎత్తే ముందు అటువంటి హెచ్చరికలు కానీ సైరన్ కానీ అది ఇవ్వకుండానే గేట్లు ఎత్తడం జరిగిందా? అసలు ఏం జరిగింది? నిజానికి పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది మొత్తం 16,000 హెక్టార్లకు భూమికి, వ్యవసాయ భూమికి సాగు 1981లో ఈ ప్రాజెక్టు అప్పటి ప్రభుత్వం నిర్మించింది. అయితే రాష్ట్రం విభజన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్వహణ మొత్తం కూడా పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. అటు ఆంధ్ర పరిధిలోకి దాదాపు 14,000 ఎకరాల వ్యవసాయ భూమి వెళ్లడంతో మరోవైపు 2,000 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే తెలంగాణలో ఉండడంతో అటు ఇరు ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్టు నిర్వహణతో పాటు క్రస్ట్ గేట్ల మరమ్మతులపై పూర్తి స్థాయిలో పెడచెవిన పెట్టాయని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఆ నిర్వహణ లోపం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణమైందని మనం భావించవచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఉదయం వరకు అంటే 3 గేట్లు ఎత్తివేసిన తర్వాత దాదాపు 45,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ ఇంకా చుట్టుపక్కల వాగులు, వంకలు పూర్తి స్థాయిలో నీటి మట్టం, నీటి సామర్థ్యం ఉప్పొంగడంతో పెద్దవాగు ప్రాజెక్టు ఇంకా నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. 45,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ ఇంకా భారీ వరద ప్రవాహం ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఇంకా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవాలి. పెద్దవాగు ప్రాజెక్టుకి ఇప్పటికే గండి పడినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. దీంతో ఒకేసారి 3 గేట్లకు మించినటువంటి సామర్థ్యంతో పాటు 45,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని మించినటువంటి నీటి ప్రవాహం ప్రస్తుతం దిగువకు పోయడంతో ఒక్కసారిగా సమాచారం లేకపోవడంతో దిగువ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున పంట పొలాలు కూడా నీటి మునిగిపోయాయి. ఏదేమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇరు ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టు నిర్వహణపై పెడచెవిన పెట్టడంతో ఇలాంటి ప్రమాదాలు తరచు సంభవిస్తున్నాయి. గతంలో కూడా పెద్దవాగు పడుతున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం దాటి అక్కడున్న నేపథ్యంలో ప్రమాద గంటికలు మోగించారు. తర్వాత గేట్ ఎత్తడం జరిగింది, చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అధికారులు ముందస్తే గమనించలేకపోయారా? ఎగువన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రాజెక్టుకి ప్రమాదం పొంచి ఉంది, సో ముందస్తుగా మనం చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని అధికారులు పెడచెవిన పెట్టారు. అసలు ఏం జరిగింది? అధికారుల నిర్లక్ష్యానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఇక్కడ వరకు అధికారులంతా కూడా సహాయక చర్యలో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. నిజానికి FTL కావచ్చు, MSFT కావచ్చు, ఎంత ఉంది ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం ఎంత, ఇప్పటి వరకు నీరు ఎంత వరకు చేరింది, జిల్లాలో గడిచిన 24 నుంచి 48 గంటల్లో పడినటువంటి వర్షపాతం ఎంత వరకు చెరువులు నిండుతున్నాయి, ఎంత వరకు ప్రాజెక్టు కి ఇంట్లో ఉంది, అవుట్ లో ఉంది, ఇవన్నీ అంశాన్ని ప్రాజెక్టు నిర్వాహకులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ పర్యవేక్షణ లోపం కావచ్చు, ప్రాజెక్టు నిర్వహణ కావచ్చు, సామర్థ్యంపై కావచ్చు పూర్తి స్థాయిలో ఒక నిర్లక్ష్యం అనేది ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి వ్యవహరిస్తున్నాయి. కస్ట్ గేట్ల మరమ్మతులను కూడా ఏ సమయానికి చిక్కుకున్నారు, ఎంతసేపు పట్టే అవకాశం ఉంది, అక్కడికి ఇంకా రెస్క్యూ టీం ఎటువంటి ఆపరేషన్ చేపడుతోంది, వీళ్ళంతా కూడా అక్కడ ఏ సమయానికి చిక్కున్నారు, సమాచారం ఎప్పుడైనా చిక్కున్నట్టుగా? ఈ రోజు సాయంత్రం 4:30 మనకి సమాచారం అందింది. దాదాపు పెద్ద మొత్తంలో రైతు కూలీలు, పశువుల కాపర్లు అటు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నట్టు, వరద ప్రవాహాలు చిక్కున్నట్టు మనకి సమాచారం అందింది. అయితే అప్పటికే సహాయ చర్యలను ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే ఈ రోజు అంతా కూడా రైతు రుణమాఫీ సంబరాల్లో అన్ని శాఖల అధికారులతో పాటు కలెక్టరేట్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా మునిగి తేలడంతో కొంత ఆలస్యమైందని చెప్పుకోవాలి. అయినప్పటికీ అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గొంతుల తుమ్మల సీఎం అధికారులతో వెంటనే మాట్లాడడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు ఉంటున్న సమాచారం చేయాల్సిన ఆదేశాలు జారీ అయ్యేంతో వాళ్ళతో కమ్యూనికేట్ చేసేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారా, అక్కడ చిక్కున్న వారితో కమ్యూనికేట్ చేసేందుకు? ఇప్పటి వరకు అయితే దాదాపు అందరినీ కూడా క్షేమంగానే బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెట్లపై ఉన్నటువంటి పశువుల కాపాలను ఇప్పటికే తీసుకొచ్చారు. దాదాపు 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం హెలికాప్టర్ ద్వారా అటు క్షేమంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. వరద ప్రవాహం నుంచి ఇంకా సహాయక చర్యలతో కొనసాగుతున్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో అందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. పశువులు కూడా ఉండుంటాయి, సో అవి అన్ని కూడా అంటే అవి కూడా ఏమన్నా వాటిని వాళ్ళకు ఒక ఆశ్రయం ఇచ్చి ఆ షెడ్లో కానీ ఆలయంలో కానీ వాటిని ఉంచారా, లేదంటే అవి కూడా కొంత ప్రమాదానికి పొంచి ఉన్న అవకాశం ఉందా? నిజానికి అంత సమయం లేదు. ఈ వరద ప్రవాహం అకస్మాత్తుగా క్షణాల సమయంలోనే వచ్చేసింది. భారీ మొత్తంలో వరద పోటెత్తడంతో చాలా వరకు కూడా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రహదారులపై కూడా వరద పెద్ద ఎత్తున చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఏపీ సరిహద్దుగా ఉన్నటువంటి తెలంగాణ చిట్టచివరి గ్రామాలు, ఏపీలో భాగమైనటువంటి వేలేరుపాడు మండలంలో ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి ఉంది. ఇంకా వరద ప్రవాహం పోటెత్తితే ఖచ్చితంగా ఏపీలో పశువుల కాపర్లతో పాటుగా పశువులు అవి కూడా సేఫ్ గా ఉన్నాయా, వాటికి ప్రమాదం జరిగిందా, ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఆ అంశాలన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే కేవలం ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా బయటికి తీసుకొచ్చేంత వరకు అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత జంతు నష్టం ఏమైనా జరిగిందా, ఇంకా ఇతరత్ర పంట నష్టం ఎంతవరకు వాటిన అంశానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి అటు సీఎంకి అందేసే అవకాశం ఉంది. మనోజ్ రైట్, ఇంకెంతమందిని బయటికి తీసుకురావాల్సి ఉంది, వారితో ఎటువంటి కమ్యూనికేషన్ ఏర్పాటు చేశారు? దాదాపు 15 మందిని ఇప్పటి వరకు క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.